డీజనరేటివ్ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది బేసిక్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ పెరిగినప్పుడు ఏంటంటే మనకి అందరికంటే ఫోర్మోస్ట్ ప్రాబ్లం వచ్చేది బోన్ వీక్నెస్. బోన్ చాలా ఎక్కువ వీక్గా అయిపోతుంది. ఇప్పుడు ఫీమేల్స్ అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి మీనోపాజ్ అయిన తర్వాత 45 ఏజ్ ప్లస్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ బోన్లో ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. అలాగే మేల్స్లో ఏంటంటే బికాజ్ ఓల్డ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, మన యాక్టివిటీ తగ్గిపోతుంది. చాలా ఎక్కువసేపు ఏంటంటే మనం కుర్చీ మీద కూర్చొని స్పెండ్ చేస్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ అంతగా చేయము. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఆ జాయింట్ మన స్పైన్లో ఉన్న జాయింట్స్ వల్ల కూడా మనకి ఆర్థరైటిస్ వస్తుంది. ఆ ఆర్థరైటిస్ పెయిన్ కూడా ఎక్కువ సివియర్గా ఉంటుంది ఓల్డ్ ఏజ్లో. అది రాకుండా మనం చూసుకోవాలంటే ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఇస్ వాకింగ్. రెండోది ఏంటంటే మీకు బోన్ క్వాలిటీ అంటే బోన్ మినరల్ డెన్సిటీ కరెక్ట్గా ఉంచుకోండి. మూడోది ఏంటంటే కోర్ స్ట్రెంథనింగ్. కోర్ అంటే మన కోర్ మసిల్స్, బేసిక్గా మన యాబ్స్ అవనివ్వండి, మన బ్యాక్ మసిల్స్ అవనివ్వండి, వాటిని స్ట్రెంథన్ చేసుకుని ఉంచుకోండి. సైక్లింగ్ చేయగలిగితే సైక్లింగ్ చేసుకోండి. మీ జాయింట్స్ అన్నింటినీ ఫ్రీగా ఉంచుకోండి. స్ట్రిక్ట్గా ఒకే చోట కూర్చొని ఉండొద్దు. రెండోది ఏంటంటే స్మోకింగ్ మన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. చాలామంది స్మోక్ చేస్తుంటారు. ఆ స్మోకింగ్ అలాంటివన్నీ ఆపండి. మూడోది ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా బయటికి వెళ్తున్నప్పుడు గట్రా కొద్దిగా వాకింగ్ ఇంటెన్సిటీ లేదా వాకింగ్ డ్యూరేషన్ పెంచండి. దానివల్ల ఏంటంటే మనకి జాయింట్స్ అన్ని మొబైల్గా ఉంటే ఆ బ్యాక్ పెయిన్ వచ్చే ఇష్యూస్ కూడా తగ్గుతాయి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.